గురుగారు, ఈ గురుగ్రహ మార్పిడి వల్ల వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? వాళ్ళేమైనా కొత్తగా ఉద్యోగాలు స్టార్ట్ చేయాలన్నా, కొత్త ఉద్యోగంలో చేరాలన్నా, అలాగే కొత్తగా బిజినెస్ ఏమైనా వాళ్ళు పెట్టాలనుకున్నా పెట్టొచ్చంటారా? అలానే వృషభ రాశి వారికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టితో పాటు కేతు భగవాన్ అశుభ దృష్టి కూడా కొంతవరకు కనిపిస్తోంది. దాంతో పాటు వీరికి ఏంటంటే రెండో స్థానంలో ఉన్నటువంటి గురువు మూడో స్థానానికి రావడం జరుగుతూ ఉంది. ఓకే. కాబట్టి వీరికి జరిగే మంచి ఏమిటంటే ముందు ముఖ్యంగా చూడాల్సిన మంచి ఏమిటంటే కనుక వీరు ఇప్పటివరకు అన్నతమ్ముల మధ్యన గొడవ ఉన్నా లేదా పేరెంట్స్ నుంచి పెద్దలకి దూరంగా ఉన్నా విదేశాల్లో చదువుకొని జాబ్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా మూడో స్థానంలో గురువు వచ్చాడు కర్కాటక రాశిలోకి. ఈ మూడో స్థానంలో గురువు రాగానే అనుకోకుండా సందర్భంలో వారికి వెతికేదిగా కాలికి దొరికినట్టుగా జాబ్ ఎప్పుడో ఇంటర్వ్యూకి వెళ్ళి ఉంటారు, వారికి కాల్ లెటర్ ఇచ్చేస్తారు, జాబ్ వచ్చిందండి జాయిన్ అవ్వండి ఇమీడియట్లీగానే. ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ మంచి జరుగుతుంది. ఏదైనా సంస్థ, ఏదైనా ఇన్స్టిట్యూట్ కానీ, ఏదైనా ఇండస్ట్రీ కానీ, ఏదైనా 10 మందికి పోషణ ఇచ్చేటువంటి జాబ్ ఇచ్చేటువంటి ఇండస్ట్రీలు ఏదైనా మొదలు పెడితే కూడా సగంలో ఆగిపోయి ఉంటాయి. ఇప్పటివరకు డబ్బు పెట్టేసి డబ్బు దొరక్క లేకపోతే ఏదైనా పర్మిషన్ రాక ఆగిపోయి ఉంటాయి. అవన్నీ కూడా మళ్ళీ కూడా చిగురిస్తాయి. అవన్నీ కూడా మళ్ళీ కూడా మొదలు పెట్టుకోవడానికి చిగురిచ్చేదానికి అయితే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 మాసాలు వాళ్ళు నిద్రపోవడం మంచిది కాదు. నిద్రపోకుండా శ్రమ, కష్టం ఏదైతే కోల్పోయినారో అది మళ్ళీ వస్తుంది కదా. కాబట్టి దాని మీద ఫోకస్ చూపిస్తే ఖచ్చితంగా వారు నిలదొక్కునే దానికి అయితే అవకాశం ఉంది. ఇక ఒకసారి కూడా పెళ్లి కాని వారు వృషభ రాశి వారు ఎవరైనా ఉన్నారంటే కనుక వారికి అన్నదమ్ముల మధ్య నుంచి కానీ బంధు వర్గాల నుంచి కానీ సంబంధాలు చూసి సంబంధాలు కూడా సెట్ చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కాదు పెళ్లి కూడా చేసుకోవచ్చు. జ్యేష్ఠ మాసం వాళ్ళు ఇబ్బంది లేదు. కాబట్టి జూన్ 24 తర్వాత ముహూర్తాలు ఉన్నాయి 2026 సంవత్సరంలో. కాబట్టి జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటే ఖచ్చితంగా వృషభ రాశి వారు అయితే జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేసుకోవచ్చు, తప్పేం లేదు అందులోనూ. ఇకపోతే లవ్ ఉన్నా కూడా లవ్ మ్యారేజ్ సెట్ అవ్వదు, లవ్ మ్యారేజ్ అంత పెద్దగా రాణించవు. ఇక పెళ్ళి అయ్యి ఉండి భార్యాభర్తలు దూరంగా ఉన్నారంటే కూడా వీరు స్వయంగా వెళ్ళేసి వారితో సంభాషణలు మాట్లాడితే కనుక ఖచ్చితంగా వాళ్ళు కూడా తిరిగి వచ్చేలా ఉన్నా, కోర్టు మెట్లు వరకు వెళ్ళినటువంటి సమస్యలు కూడా తీరిపోయి మళ్ళీ వచ్చేలా ఉన్నాయి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోయినా, ఏదైనా కొనాలి అనుకుని భయాన అంటే టోకన్ పేమెంట్ ఇచ్చేసి మధ్యలో ఆగిపోయినా కూడా మళ్ళీ ఈ 3 మాసాల వరకు కొనేటువంటి అవకాశం కనిపిస్తోంది. కొత్తగా కార్లు కానీ, బంగ్లాలు కానీ, లేకపోతే ఇంకేదైనా కొనాలనుకుంటే కూడా ఈ యొక్క జూన్ 2వ తారీఖు తర్వాత నుంచి వాళ్ళు కొనేటువంటి అవకాశం కూడా బాగా మెండుగా ఉంది. కాబట్టి కొన్న తర్వాత ఏదైనా ఉంటే గురువు గారికి ఖచ్చితంగా దక్షిణ అయితే వారు ఇవ్వాల్సి వస్తుంది. ఇకపోతే ఈ వృషభ రాశి వారికి ఇంకొక విషయం ఏంటంటే కనుక ఖచ్చితంగా కలిసి వచ్చేది ఏంటంటే కనుక విదేశీ ప్రయాణం. ఈ గురువు సంచారం వలన విదేశీ ప్రయాణం, విదేశాల్లో ఎవరైనా ఉన్నా విదేశీ ప్రయాణం చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా యోగ్యత బాగా ఉంటుంది. కాబట్టి ఆగస్టు లోపు ఏదైనా ప్రయత్నం చేస్తే విదేశాలకు వెళ్ళేయచ్చు. అదొకటి వీరికి అదృష్టం అనే చెప్పాలి. ఇకపోతే వారికి అనుకున్న పనులు ముందుకెళ్ళట్లేదు, మాకేదో పట్టి పీడిస్తుంది కనుక, కానీ అది జాతకంలోనో నక్షత్రాల్లోనో దశాంతరంలోనో ఉండదు. అది మన మీద వ్యసనంతో రందితో కుళ్ళుతో కుతంత్రంతో ఎవరైనా మన మీద చెడు క్రియ చేయించవచ్చు, ఎదగకూడదు అని. కాబట్టి అది తెలియాలి మనకి అంటే ఖచ్చితంగా సమీపంలో ఉన్నటువంటి గురువు గారిని కలిస్తేనే అది తెలుస్తూ ఉంది. మనకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే హాస్పిటల్కి వెళ్ళకుండా గురువు దగ్గరికి వెళ్ళాలి. ముందు గురువు కాదు అంటే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. ఇవన్నీ కూడా సకాలంలో పూర్తి అవ్వాలి అనుకుంటే చిన్న పరిహారాల ద్వారా కూడా మనము నివృత్తి చేసుకొని ముందుకు కొనసాగుతూ ఉండొచ్చు. ఆ గురుగ్రహ సంబంధించిన బలం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీనికి సంబంధించి ఏంటంటే కనుక పాలకూర కానీ, తోటకూర కానీ, లేకుంటే కనుక దోసకాయలు కానీ, బీరకాయలు కానీ ఉంటే ఆవులు తినేటువంటివి. అది మనం 40 కిలోలు ఉన్నాము, 30 కిలోలు ఉన్నాము తీసుకొని దానికి సమీపంగా 10% పాటుగా అంటే 40 కిలోలు అంటే 4 కిలోలు, 50 కిలోలు అంటే 5 కిలోలు తీసుకొని అవన్నీ కూడా ఆవుకి గోశాలలో ఇచ్చేస్తుండాలి. ఇది ఒక పరిహారం అయితే కనుక లక్ష్మీ అమ్మవారు కానీ, గాయత్రి మాత కానీ, లేకపోతే దుర్గమ్మవారి దగ్గర కుంకుమ చేసి ఆ కుంకుమను ప్రతిరోజు ధరించుకోవాలి. అలా చేసినట్టయితే కనుక వీరిపైన నరదిష్టి నరఘోష పోయేసి అదృష్ట లక్ష్మి అనేది వెంటనే ఉంటుంది. వీరు అనుకున్న పనులు ముందుకు వెళ్ళేదానికి దారిద్ర్యం అంతా పోయేసి వీరికి అదృష్టం అనేది ముందుకుంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న పరిహారాల ద్వారా కూడా అదృష్టవంతులు అవ్వచ్చు వృషభరాశి వారు ఈ యొక్క 6 మాసాలు కూడాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.